ఈ రోజు పండు మార్నింగ్ నుంచి నాకు కాల్ చేస్తుంది, బేబీ హెడేక్ వస్తుంది, నా వల్ల అస్సలు అయితే లేదు అది చెప్పి. యాక్చువల్లీ దానికి హెల్త్ బాగాలేదు. మళ్ళీ మేము షాప్ వర్క్ మీద తిరుగుతున్నాం కంటిన్యూగా ఎండకి. ఆగలాడి నాకు కూడా ఇస్తలేదు. నువ్వు ఫ్రెండ్ రా అంటారు కానీ నువ్వు రావాలరా అంటారు, నువ్వు పక్కకు పోకరా అంటారు కానీ నువ్వు పక్క దోపేరా అంటారు. అన్నీ ఏంటి బేబీ ఏంటి బేబీ ఏంటి పండు ఏంటి బేబీ మీరు ఆఫ్ కెమెరా బేబీ వాడికి ఏం చెప్పలే అనౌన్స్ చేస్తా. అనౌన్స్ చేయమని ఫిక్స్ చేస్తున్నా ఇప్పుడు నేనేం చెప్పలే నీకు. ఉదయము ఆ కిరణము నన్ను తడిమిన తరుణము చినుకులు బడి నువ్వు కనబడి మును పెరు కాదు గాయస్, ఒక మాట ఎంత మంది ఎన్నిసార్లు చెప్తున్నారు. నాకు 1.5 year నుంచి ఒకటే ముక్క, అబ్బాయిని ప్రేమించు, అంత మంచిగున్నాడు, అలాంటి ఏడా నీ పాస్ మొత్తం తెలిసినా అంత మంచిగా చూసుకుంటున్నాడు, ఏడా దొరుకుతాడు. నీకు ఒకటి చెప్పాలా, నేను ఐ లవ్ యూ అది క్లారిటీ ఇవ్వట్లేదు. దగ్గర కావాలంటుంది కానీ క్లారిటీ ఇస్తుంది, దూరం పోవడం క్లారిటీ, ఫ్రెండ్ అంటూ కావాలంటుంది. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా, వాడిని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వు నా సంగతి నాకు తెలియదు. మరి ఇప్పుడు నాకు మీ ఇద్దరికి డౌటే వస్తుంది, మీరు ఏదో జరుపుతున్నారు. ఆ డౌట్ నాకు వస్తుంది కానీ క్లారిటీ అది ఇవ్వట్లేదు. నేను లవర్ నా ఫ్రెండ్ నా హౌరా అన్నా ఏం నాకు అర్థమైతలేదు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు పిల్లలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే చేద్దాం అయితే కొలాబ్ నువ్వే నేను వేస్తా. నేను చెయ్యా, నాకు వేరే అబ్బాయి కావాలి. ఇంతమంది కావాలి నీకు? వేరే వాళ్ళు కావాలి. రాధిక అక్క ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నా వాళ్ళ అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తా, నా మనసులో ఎప్పుడు ఒకడే ఉన్నాడు. నడు వెళ్ళిపోతాం నా మొదలు నడు అర్జున్ కావాలని ఏదో వేషాలు దెంగుతారు, బయట పెడతలేరు, మోనికతో మాట్లాడిపిస్తా. ఈ క్లారిటీ మీరే ఇవ్వాలి. పబ్లిక్ నేమ్ నేను అసలు అనుకోవట్లేదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయస్ ఈరోజు పండు మార్నింగ్ నుంచి నాకు కాల్ చేస్తుంది, బేబీ హెడేక్ వస్తుంది, నా వల్ల అస్సలు అయితే లేదు అది చెప్పి. యాక్చువల్లీ దానికి హెల్త్ బాగాలేదు. మళ్ళీ మేము షాప్ వర్క్ మీద తిరుగుతున్నాం కంటిన్యూగా ఎండకి. ఎండకి మొత్తం హెల్త్లు అందరికీ ఖరాబ్ అయిపోయినాయి గాయస్. నా మొహం కూడా చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది. అయినా సరే ఎవ్వరు లేరు కదా దాని దగ్గర అని చెప్పి వచ్చిన. అసలు నేను రాను బేబీ, నాకు ఫోన్ చేయకు బేబీ ప్లీజ్ బేబీ అని చెప్పి అది ఇది అని చెప్పి సొల్లింది దాని దగ్గర. అది ఎట్లా ఫీల్ అవుతుంది ఇప్పుడు, అసలు ఎందుకు వచ్చినావు అంటదా ఏమంటుందో అర్థమవుతలేదు. కానీ డైరెక్ట్ వచ్చేసిన. వాళ్ళిద్దరు రియాలిటీగా ఎట్లుంటారో చూపిద్దామని అట్లా కూడా ఫిక్స్ అయినా నేను. అసలు ఏం చేస్తారు వాళ్ళిద్దరు నాకు తెలిసి అర్జున్ కాళ్ళు నొక్కుతూ ఉంటాడు, దాన్ని లేదంటే నెత్తి నొక్కుతాడు, లేదంటే అన్నం తినిపిస్తాడు, లేదంటే జెండి బామకో దేనికో దానికో పోయి ఉంటాడు. నిజంగా చాలా అంటే చాలా మంచిగా చూసుకుంటాడు అర్జున్ అన్న దాన్ని. మార్నింగ్ నుంచి ఎన్ని ఫోన్లు వేస్తావు, ఒక దగ్గర 15 ఫోన్స్. షెఫీ కూడా ఫోన్ చేసిండు, అందరు ఫోన్ చేసి రాదు ఇది అది ఒక్కతే అయిపోయింది, దాన్ని నెత్తిన వస్తుందంట, నువ్వు వస్తే కొంచెం బయటికి వెళ్ళొచ్చు మంచిగా అనిపిస్తుంది అది ఇది అని చెప్పి. నేను రాను అంత దూరం, ఊరికే నాకు ట్రావెల్స్ ఎక్కువ అయిపోతున్నాయి అది అది అని చెప్పి జతాయించినాలని. కానీ వచ్చేసిన గైస్. సో గైస్ ఇప్పుడు వెళ్ళి కెమెరా పెడితే అది ఎట్లా ఫీల్ అవుతుంది అంట. బేబీ రానన్నా వదిన ఎందుకు వచ్చినవి అంటదేమో, చూద్దాం. ఇట్లనే మాట్లాడుతుంది గైస్ నాతో, నాన్న బేబీ అనుకుంటా మాట్లాడుతుంది. పోదాం చలో ఆడండి, సర్ప్రైజ్ అని చెప్తా గాయ్స్. అదేంటి నువ్వెందుకు ఫస్ట్ ఆపు, ఎందుకు ఆపాలి? నీకే హెడేక్ వస్తుందని పొద్దున నుంచి ఫోన్ చేస్తూ వచ్చినా. నువ్వు కూడా ఫోన్ చేసినావు ఏంటి? కూర్చున్నా అది మా సనానే బయట పెడుతుంది. రియాలిటీ నో రియాలిటీ ఏంటి? మీరు ఇద్దరు ఇప్పుడు కపుల్సా? నెత్తిన వస్తుంటే ఇట్లా కూర్చొని ఇట్లా అంతలే కెమెరా పెట్టి నర్సరీ డ్రైవర్ ఇట్లా ఒరగడంలో తప్పుంటే నా తలకాయ కోసుకోండి. అవునా?
అవునా అదే దీంట్లో కాంట్రవర్సీ ఏమో నేను ఎత్తున పోతుంది ఇట్లా వండుకోబెట్టి ఇట్లా జోగొట్టిన అయినా అప్పుడే చెప్పొద్దు ఏం చెప్పొద్దు ఏం చెప్పాలి అదే నాకు అర్థం కావట్లేదు. అసలు నేను ఏదో పొద్దు నుంచి పిలుస్తుంది సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుందని నేను అనుకుంటా. మీరు ఏంటి ఫస్ట్ ఏంటి హాయ్ గాయ్స్ నాకు హెడ్ ఏక్ అందుకే అర్జున్ వచ్చిండు. ఆ హెడ్ ఏక్ వస్తే లిప్స్టిక్ నువ్వు ఈడే ఉన్నావు పొద్దున్న నుంచి. మరి ఇప్పుడు టైం ఎంత? అసలు మీరు ఎందుకు అట్లా అట్లా లవర్స్ తప్ప ఎవరు పడుకోరు, నువ్వు ఎందుకు పడుకున్నావు? నేను ఏడ వండుకున్నా ఇట్లా ఇట్లా ఉరిగినా ఇట్లా మమ్మల్ని కొట్టి అట్లా ఏం లేదు, దగ్గరికి ఉన్నావు. ఇంకా నేను క్యాప్చర్ చేసినాడు చూపియనా? అయినా అసలు ఎందుకు చెప్పొద్దు? నేను అనౌన్స్ చేస్తాను చెప్పినా కదా. అంటే ఇప్పుడు చేస్తే ఇప్పుడు రెమో మూవీలో ఎట్లా ఒక బ్లాస్ట్ ఒక హ్యాంగ్ అంతా అంటే మీరు నిజంగా లవర్సా? కాదు మరి ఏం అనౌన్స్ చేస్తావు? మీరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అనౌన్స్ ఏం అనౌన్స్ చేస్తావు? కానీ కాదు మెంటల్ లేకపోతుంది నువ్వేం చెప్తున్నావు? అవును కాదు ఆగలాడి నాకు కూడా ఇస్తలేదు. నువ్వు ఫ్రెండ్ రా అంటారు కానీ నువ్వు కావాలరా అంటారు, నువ్వు పక్కకు పోకరా అంటారు కానీ నువ్వు పక్క దోపేరా అంటారు. అన్నీ ఏంటి బేబీ? ఏంటి బేబీ? ఏంటి పండు? ఏంటి బేబీ? ఆహా మీరు ఆఫ్ కెమెరా బేబీ బేబీ వాడు కాబట్టి ఫ్లోర్ వచ్చేసి బెబ్చి పండు అన్నది. అంత సినిమా చెప్పు నీ మీద ఒట్టు కుర్చీ వేసి బేబీ అని చేయి పశ్చాత్తం వచ్చింది ఎత్తలేదు. ఏ బేబీ ఒక మాట ఎన్ని రోజులే నేను బాధపడుకుంటా కూర్చోవాలి? ఆ అబ్బాయి అంత మంచుకున్నాడు మాట్లాడి తప్పేంటి బేబీ? నువ్వు అంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. నువ్వు పెట్టకు చేస్తా వాడికి ఏం చెప్పలే అనౌన్స్ చేస్తా. నేనేం చెప్పలే నీకు. ఉదయము ఆ కిరణము నన్ను తడిమిన ఆ తరుణము చినుకులు బడి నువ్వు కనబడి మును పెరు ఇట్లా పెట్టి నాకు చెయ్యే కొట్టును అదే వస్తే పబ్లిక్ అయినా క్లారిటీ అండి. ఫ్రెండ్స్ అంటారు పట్టుకొని కూర్చుంటారు. అసలు ఒక మాట నాకు హెడ్డేక్ వస్తే వీడియో కొట్టావా బేబీ నువ్వు? నేను ఏదో రమ్మని చెప్పినావు. ఎలోన్ ఫీల్ వస్తుంది. షాప్ ఓపెన్ చేసినప్పుడు నుంచి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు అటు తిరుగుతున్నాడు, ఇది అటు తిరుగుతుంది. నేను ఒక్కదాన్నే కూర్చున్నా మా తమ్ముడిని వేసుకొని. బండి మీద తిరగడు ఎలా పట్టుకొని కూర్చుడు కదా, బండి మీద ఇట్లా పట్టుకొని కూర్చో. అదే చెప్తున్నా చెప్పు ఏంటి మీ ఇద్దరు అసలు పబ్లిక్ తిరుగు కాదు గాయస్. ఒక మాట ఎంత మంది ఎన్ని సార్లు చెప్తున్నారు. నాకు 1.5 year నుంచి ఒకటే ముక్క అబ్బాయిని ప్రేమించు అంత మంచిగున్నాడు. అలాంటి ఏడా నీ పాస్ మొత్తం తెలిసినా అంత మంచిగా చూసుకుంటున్నాడు. ఏడ దొరుకుతాడు నువ్వే సాంగ్ గుద్ద దెంగినావు. చెప్పు ఆగనా చెప్పు. ఏం మనిషి చెప్పు ఆగు కొడతానే చూసుకోమని అంతగానం చేసి అంతా నువ్వే చెప్పినావు అలా కాదే ఇలా అని చెప్పేసి. ఇప్పుడు వాడిని ప్రేమిస్తే నీకేటైంది? నాకేంటి అది కాదు, ఒక క్లారిటీ ఇస్తలేరు. ఏమి ఇస్తలేరు నాకు క్లారిటీ ఫస్ట్ నాకే లేదు. నేనే అనౌన్స్ చేస్తానని చెప్పినా కదా. ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. మీ ఇద్దరు ఫిక్స్ అయిపోయారు కదా. మీ ఇద్దరు కాదు ఫస్ట్ నేను ఫిక్స్ ఇప్పుడు అనౌన్స్ నేను చేస్తా. నాకు తెలియదు ఏంటి ఎట్లున్నా అంటే నా పరిస్థితి ఇట్లుంది. నా పరిస్థితి ఎట్లుంది తెలుసా? మీరు చేతి పట్టుకుని కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది ఇద్దరు నిజంగానే నీకు చెప్పాలా? నేను ఐ లవ్ యూ అది క్లారిటీ ఇవ్వట్లేదు. దగ్గర కావాలంటుంది కానీ క్లారిటీ ఇస్తుంది. దూరం పోవడం క్లారిటీ, ఫ్రెండ్ అంటూ కావాలంటుంది. అర్థం కాదు. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా? వాడిని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వు నా సంగతి నాకు తెలియదు. ఏడు కావాలి నేను అది చేస్తా. ప్రేమించాలా చెప్పు. ప్రేమించు అని ఇష్టం. మరి ఎందుకు అన్ని చేసినావు? నేను చెప్తాను. షాక్ అయిపోయాను. మైండ్ తినొస్తుంది. నేనే తినపోయి నాకు వచ్చింది ఇప్పుడు సడన్ వచ్చి. నేను ఇప్పటివరకు అట్లా ఎప్పుడు చూడలే కదా బేబీ. జస్ట్ ఇలా నేను ఇట్లా కూర్చున్నా ఇట్లా ఒరిగినా అంతే బేబీ. తప్పేముంది చెప్పు. వీడియో ఉందిగా చూడు. నీ కాలు మొక్తా లవ్ చేస్తున్నా అని చెప్పే క్లారిటీ దానికి లేక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లేక ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లేక నీకు లేదని తెలుసా? మరి మీరు అనౌన్స్ చేద్దాం అని అంటున్నావు. నేను అనౌన్స్ చేస్తాను. మనసులో ఏముందో మొత్తం చేస్తాను. నువ్వు అనౌన్స్ ఒక ఇంగ్లీష్ ముక్క ఎదులాడకి అసలు ఇంగ్లీష్ చక్కగా చెప్పి ఏం అనౌన్స్ చేస్తావు? నాకు ఇంగ్లీష్ రాదని వాళ్ళతో చెప్పు. ఎవరాను ఎవరాను ఎప్పుడైనా చేస్తావు? ఏం అనౌన్స్ చేస్తావు? సినిమా ఆడియో లాంచ్ ఏం అనౌన్స్ చేస్తావు? అంతే చేస్తా.
ఏం చేస్తా అంటే నువ్వు లవ్ చేస్తున్నా చెప్పి అనౌన్స్ చేస్తున్నావా? చేయను అవు చెయ్యి. చూసి నన్ను కన్ఫ్యూజ్ చేయకూడదు. నేను తర్వాత నేను నా ఛానల్ లో నువ్వు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానే. ఏం చెప్తావే అట్లా చూడకి రాక్షసిదం లెక్క చేసే పనులని రాక్షసివే ఈ చూడు మొత్తం బాగిందా లాస్ట్ లో ప్రాంక్ అంటారు చూడు కావాలంటే పబ్లిక్ కి క్లారిటీ ఇస్తలేదు నాకు సరే ఇస్తలేదు. పబ్లిక్ మీరు ఏమని మెసేజ్ చేస్తే ఏమని కామెంట్ చేస్తే నేను అది చేస్తా. అదే అది నీకు కామెంట్ ని బట్టి నెక్స్ట్ వీడియో ఉంటది గైస్ మీ ఇష్టం. లిప్స్టిక్ మస్తు ఉంది. నువ్వు నడువే చేతులకి ఓ, ఇప్పుడే నేను ఇట్లా చూసినా అంటే మీరు ఎక్కడెక్కడ తిరుగుతుర్రో మొత్తం పానీపూరి వస్తాయి నువ్వు. పానీపూరి తినడం తప్పు. ఓకే తప్పుతోటే పోతారు పానీపూరి తినడం. నేను ఎన్ని తీసుకోమని నేను నువ్వు నా అన్నవి మరి లవర్ ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు నాకు మీ ఇద్దరికి డౌటే వస్తుంది మీరు ఏదో జరుపుతురు కానీ ఆ డౌట్ నాకు వస్తుంది కానీ క్లారిటీ అది ఇవ్వట్లేదు. నేను లవర్ నా ఫ్రెండ్ నా హౌరా నా ఏం నాకు అర్థమైతలేదు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే ఇదేంటి మరి నాకు లేదు. ఇదేంటి మరి వాడు పెట్టుకున్నాడు గైస్. దట్స్ అదే పెట్టింది. పెట్టుకున్నారా అయిపోద్ది. పెట్టుకున్నారా అమ్మాయి పెట్టింది నేను పెట్టలే. నువ్వే పెట్టిరావు నీకు తెలుసు కదా. నాకు తెలుసు ఇదే బేబీ నేను ఓ పెట్టలేదు. మొన్న పబ్బుకి వెళ్ళిన ఒక్కడిని వేరే అమ్మాయిలు చూడొద్దు అని చెప్పి నా ఫోన్ లో పెట్టి కావాలని ఆడుతున్న డ్రామాలు ఇవ్వాలి. అవునా కాదా? పెట్టలేదు. అవునా సరే, కాదా? నేను ఎందుకు పెట్టుకోలేదు? సరే నా మీద నువ్వు పప్పు కోలేవు కదా. ఎందుకు పోలే పప్పు? దాన్ని కొట్టేసి చెప్పాను నువ్వు ఎట్లా కొట్టేసి ఒక మాట ఒకటేయకుండా ఒక మాట చెప్పా నేను. ఆడే దొరికిపోయినా నాకు అన్ని ఉన్నాయి కానీ బయట ఎందుకు చెప్పట్లేదు పెట్టట్లేదు. సరే లవర్ కాకపోతే ఇట్లా ఫోటో దిగుతారా ఎవరైనా ఆ ఫోటో కాదు బేబీ వీడియో. వీడియో ఎట్లా చేస్తారా నువ్వు ఫోటో? వీడియో చేసేదో సచ్చో నెక్స్ట్ టైం రీల్స్ అడిగా అనుకో చంపగలు కొడతా. సరే చేద్దాం అయితే కొలాబ్ నువ్వు నేను వేస్తా అయితే. ఆహా నేను చెయ్యా. నాకు వేరే అబ్బాయి కావాలి. ఇంతమంది కావాలి నీకు. వేరే వాళ్ళు కావాలి. రాధిక అక్క ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తా? నేను రీల్స్ చేయడానికి ఏమేమో అంటుంది నేను చేస్తాను అప్పుడే అంటది వాల్ పేపర్ పెడుతుంది చేతి పట్టుకొని బేబీ వాల్ పేపర్ ఎందుకు పెట్టినా చెప్పాను ఒక మాట ఓపెన్ గా. పబ్బు పోయిందంట, పబ్బు పోతున్నా అని చెప్పిండు. మంచి స్టైలిష్ ఉన్నది పెట్టుకున్నాడు. ఎందుకని చెప్పి సరదాగా ఎంత ప్రేమ ఉందని చెప్పి పెట్టిన తప్ప చెప్పు. సొల్లు దొబ్బుతుంది కానీ వేరే అమ్మాయిలు చూడొద్దు, వాళ్ళు చూసిన ఫోన్ నెంబర్ కొలిస్తే ఇంత కనిపించాలని చెప్పి కావాలని చెప్పి పెట్టింది. నాకు ఇదే సోద్యం ఒక మాట ఇప్పుడు ఇక్కడ దాకా సోయదంగా ఆయన పప్పు పోతే నీకెందుకు? అవు బేబీ కేర్ టేకర్ కాబట్టి. ఎందుకు కేర్ టేకర్ కేర్ స్పెల్లింగ్ చెప్పా. CARETE సిఆరి కేరి కేర్ కేరి CRE ఏంటి మరి ఈడికి రాదు ముందు అంటే కనుగొడుతున్నా. కాదు ఇప్పుడు వాల్ పేపర్ పెట్టా బేబీ గుమ్మం దాటంగానే రిమూవ్ చేసి తెగొచ్చుగా. ఆయన అసలు పప్పు పోతే నీకేంటి నీకేంటి చెప్పవా ప్లీజ్? అన్ని ఒక తరపు నుంచి ప్రేమ కావాలి, ఒక తరపు నుంచి దొంగ కావాలి, అన్ని కావాలంటది. మళ్ళీ ఏమనంటే నా బతుకు ఆడుకుంటుంది. ఈ రోజు నేను ఇట్లా వచ్చిన కాబట్టి మీ ఇద్దరు నాకు అడ్డంగా దొరికిపోయారు. నాకు నేను ఎప్పుడో దొరికేసిన దొరకట్లేదు. అడ్డంగా దొరికిందండి ఏమైనా అనుకుంటారు బేబీ. అర్జున్తో అడ్డంగా దొరికిస్తాను. నా మనసులో ఎప్పుడు ఒకడే ఉన్నాడు. నడు వెళ్ళిపోతాం నా మొదలు నడు ఇదే అర్జున్ నేనా? నువ్వే అదేంటే బాబోయ్ నాకు మెంటల్ వేస్తుంది guys. వీళ్ళు క్లారిటీ ఇస్తలేరు. నేను మాట్లాడితే అస్సలు తెగని కళ్ళలో పడుతుంది. నేను మాట్లాడితే అస్సలు తెగని పంచాయతీ. మోనిక పిలిపించి మోనికతో మాట్లాడితే చల్లబడుతుంది. వీడియో వద్దు అప్లోడ్ ఎందుకు అప్లోడ్ చేస్తా బరాబర్ చేస్తా. అది నా చెల్లె, మన మంచి కోరుకుంటారు. అప్లోడ్ చేస్తావా? బంగారం మంచిదానికి వచ్చి కళ్ళలో కొడుతున్నావేంటి? వీడియో అప్లోడ్ చేస్తా. కళ్ళలో కాదు, నీ గుండెల్లో కొడతావు. ఆల్రెడీ గుడ్డలు కొట్టేసింది. కొట్టింది కాబట్టి కొడతాను. నాకేం సంబంధం లేదు. ఈ అబ్బాయి ఎవడో ముందు చెప్తున్నా. బాయ్ బేబీ నువ్వు కూడా నాకు తెలియదు. అయితే ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా మీకు అమ్మాయి నేను నచ్చితే నాకు ఒకసారి రిక్వెస్ట్ పెట్టండి. ఐ రిప్లై. నేను ఎవరు తెలియదు అంట. మెసేజ్ చేస్తే అని చెప్తాను అనుకుంటున్నాను. బొక్క అనుకుంటున్నా. నిజంగా మెసేజ్ చేయండి స్వామి. దీంతో అయ్యే పని కాదని మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే ఒక్కొక్కదాన్ని పండబెట్టి తెంగుతా. ఎట్లా చెయ్యి బూతులు. మా అమ్మ ఇట్లా ఒప్పుకో, నువ్వు బూతులు మాట్లాడితే నేను ఇట్లా నీకెందుకు నువ్వు లవ్ చేస్తున్నావు? నీకెందుకు ఎలా చెప్పినా వీడియో కోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడి అర్జున్ కుమార్ అని ఉంటది. మీరు కొంచెం ఐడి నా దగ్గర ఉంటది. మెసేజ్ చేస్తే బొక్క బికాస్ అప్పట్లో నీకు ఐఫోన్ లేదు కాబట్టి పాపం నా ఫోన్ లో రీల్స్ చేసుకొని ఎక్కించుకున్నా. మొన్న తీసేసిన మళ్ళీ నువ్వు పెట్టుకున్నావు. అప్పుడు ఇట్లా మీకు కావాలని ఏదో వేషాలు దెంగుతారు, బయట పెడతలేరు. మోనికతో మాట్లాడిపిస్తా. ఈ క్లారిటీ మీరే ఇవ్వాలి. పబ్లిక్ నేమ్ మా షాప్ ఓపెనింగ్ నేను అసలు అనుకోవట్లేదు.
అర్జున్కి ఒక గిఫ్ట్ ఇస్తా. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేయాలి ఇంకా? ఎప్పుడు చెప్తారు క్లారిటీ? ఎప్పుడు ప్యాచ్ అని చెప్పాను, బ్రేకప్ చెప్పాలి. గైస్ ఇలాదేమో అర్థమైతలేదు, మీరే కామెంట్స్ చేయండి. కానీ నసీర్ మాత్రం కిరాక్ కూర్చొని నీళ్ళు కావాలా? నువ్వు ఎప్పుడే నువ్వు లవ్ చేయకు. నేను ఎవరు లవ్ అమ్మో నువ్వు చేసిన ఫస్ట్ నేను చేయకూడదు, ఫిక్స్ అయిపో. వాన్ బతుకు మా బతుకులాగా అయిపోతుంది. ఫోటో కొట్టరా. బాయ్ గైస్, ఇలా ఏదో నాకు అర్థమైతే